ఈ బిల్లు పేరుతో ఎప్పుడూ పాలకులు డ్రామా చేస్తూనే ఉన్నారు. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఈ బిల్లు పట్ల ఏ పార్టీకి చిత్తశుద్ధి లేదు అనేది వాస్తవం. ఎందుకంటే ఏ బిల్లుకు అవసరం లేని ఏకాభిప్రాయం ఈ బిల్లుకే తప్పనిసరి అనే మెలిక పెట్టి ఇన్నేళ్లుగా డ్రామాలు ఆడుతూనే ఉన్నారు. 1996 1996 లో ప్రవేశపెట్టిన బిల్లు ఇప్పటి వరకు ఎందుకు ఆమోదం కాలేదు? ఇప్పుడు బీజేపీ చేస్తున్న నాటకం ఏంటి, దాని ముందు జరిగిన చరిత్ర ఏంటి, రెండు మాట్లాడుకున్నాం. 94లో 4th వరల్డ్ ఉమెన్స్ కాన్ఫరెన్స్ జరిగింది. అక్కడ నిర్ణయాధికారంలో సమభాగస్వామ్యం అనే డిక్లరేషన్ కూడా ఉంది. దాని మీద భారతదేశం సంతకం చేసింది. ఆ సందర్భంగా నిర్ణయాధికారంలో సమభాగస్వామ్యం అప్పుడు భారతదేశం నుంచి పాల్గొన్న ప్రతినిధులు మేమంతా మాట్లాడాం. ఎందుకంటే అప్పటికి 10-11 ఉంది. ఇప్పటికే అదే 10-11. ఒక్కసారి మధ్యలో 14% మహిళల భాగస్వామ్యం ఉంది. ఎప్పుడు అప్పటికైతే 9 ఉంది. అప్పుడప్పుడు 9, అప్పుడప్పుడు 10-11, ఎంత లేదన్నా మ్యాక్స్ 14కి వెళ్ళింది మన పార్లమెంట్ లో మహిళల ప్రాతినిధ్యం. సరే, ఆ రోజుకి మన భారత ప్రతినిధిగా అఫీషియల్ గా మాధవరావు సింధియా గారు కొంతమంది ఎంపీలను తీసుకుని వచ్చారు. మేము చేసిన యాగికి గోలకి అనేక అంశాల్లో బీజింగ్ కాన్ఫరెన్స్ 3-4 విషయాలు మాట్లాడింది. ఒకటి, మహిళలపై అన్ని రకాల హింస నిర్మూలన. ఆ వెలుగులోనే ఇప్పుడు మనం చూస్తున్న బిల్లులన్నీ వచ్చాయి. అంటే ప్రొటెక్షన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ కానీ, లైంగిక వేధింపుల నిరోధక బిల్లులు కానీ ఆ వెలుగులో వచ్చింది. సరే, ఒక పక్కన అన్ని రకాల హింసల నిర్మూలన, మరో పక్కన నిర్ణయాధికారంలో సమభాగస్వామ్యం, మహిళల హక్కులే మానవ హక్కులే, ఈ 3 అంశాల మీద నినాదం డిక్లరేషన్ జరిగింది. మేము చేసిన గోలకి మాతోటి మాధవరావు గారు ఏమన్నారంటే, అమ్మ బాగా గొడవ చేస్తున్నారు మీరు, మనం పోస్ట్ బీజింగ్ పెట్టుకుని అన్ని మాట్లాడదాం, ఇక్కడ డిక్లరేషన్ వెలుగులో అన్ని మనం తెచ్చుకుందాం అని అన్నారు. పోస్ట్ బీజింగ్ కాన్ఫరెన్స్ జరిగింది. అందులో మేమంతా పాల్గొన్నాం. దాంట్లో వచ్చిన అంశాలే ఈ మహిళా రిజర్వేషన్ బిల్, అట్లాగే కుటుంబ హింస నిరోధక బిల్. ఇది 94 కాన్ఫరెన్స్ అయ్యాక 95లో పోస్ట్ బీజింగ్ జరిగింది. దాంట్లో గీతా ముఖర్జీ గారు సెలెక్ట్ కమిటీగా మహిళా రిజర్వేషన్ బిల్లు రూపొందించడానికి వేశారు. ఇందిరా జయసింగ్ లాయర్స్ కలెక్టివ్ వాళ్ళకేమో కుటుంబ హింస నిరోధక బిల్లు ఇచ్చారు. అప్పుడు మొదలై చాలా, ఒక రకంగా చెప్పాలంటే తొందరగానే సెలెక్ట్ కమిటీ గీతా ముఖర్జీ సీనియర్ సిపిఐ నాయకురాలు ఆధ్వర్యంలో తొందరగా ఫస్ట్ ముగిసింది అదే. 96లోనే దేవగౌడ హయాంలో ప్రవేశపెట్టారు బిల్లు. అయితే ఆమె బిల్లుని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఆమె ఒక మాట అన్నారు, చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్లు, మైనార్టీ రిజర్వేషన్ లేని కారణంగా దీనిలో పొందుపరచలేకపోతున్నాం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు అప్పటికే చట్టసభల్లో ఆమోదం ఉంది, బిల్లు ఉంది, అమల్లోకి వచ్చాయి కాబట్టి అవి ఇందులో ఇన్కార్పొరేట్ చేశాము అని చెప్పారు. సో మహిళా బిల్లు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అంటే కోటాలో సబ్ కోటా, ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లను కల్పిస్తూ బిల్లుని రూపొందించి ప్రవేశపెట్టారు. ఆ సందర్భంగా ఓబీసీ నాయకులు, బీసీ నాయకులు, ములాయం సింగ్ యాదవ్ కానీ, శరద్ పవార్ కానీ, లాలూ ప్రసాద్ కానీ, వీళ్ళందరూ కూడా అసలు ఓబీసీ మైనార్టీ లేకుండా మీరు బిల్లు తేవడం కరెక్ట్ కాదు అన్నారు. అప్పటికే జనరల్ సవరణ లేదు వాటికి. దాని మీద వాళ్ళు చాలా గట్టిగా వాయిస్ చేశారు. ఆ బిల్లుని మీరు ఓబీసీ మైనార్టీ సవరణ పొందుపరచకుండా కనుక తెస్తే మేము బిల్లుని అడ్డుకుంటాం, ఎదుర్కొంటాం అని చెప్పి వాళ్ళు బిల్లును చించి ముక్కలు చేయడం, పోగులు చేయడం అవన్నీ చేశారు. అప్పుడు ప్రగతిశీల మహిళా సంఘం ఒక తీవ్రమైన చర్చ చేపట్టింది. యథాతథం అనేది మొత్తం ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆనాటికి బిల్లుని యథాతథంగా ఆమోదించాలి అనే నినాదంతో మహిళా సంఘాలన్నీ ఐక్య కార్యాచరణ చేశాయి. దాంట్లో ప్రగతిశీల మహిళా సంఘంగా మేము ఓబీసీ మైనారిటీ వాళ్ళు కోరుతున్నది న్యాయం, అది పొందుపరిచి మహిళా రిజర్వేషన్ అమలు చేయాలి అని మేము కూడా డిమాండ్ చేశాం. దాని మీద మాకు చాలా చర్చలు జరిగినాయి. అప్పుడు గుజ్జుల సరళాదేవి గారు ఉన్నారు, మళ్ళీ స్వరాజ్య గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ మేము బైకాట్ చేసి ఓబీసీ మైనారిటీ సవరణ తోటి బిల్లును రూపొందించాలని మేము బైకాట్ చేసి బయటకు వచ్చి వేరే సదస్సు జరిపాము. దాని మీద మేము చలో పార్లమెంట్ పిలుపు కూడా ఇచ్చాం. అట్లా మొత్తం మీద 3 సార్లు వెళ్ళాం మేము ఓబీసీ మైనారిటీ సవరణతో మహిళా బిల్లును ఆమోదించాలని. ఒక దశలో ఓబీసీ మైనారిటీకి అడ్డుపడుతున్నారు, చించి ముక్కలు చేస్తున్నారు, మిగతా వాళ్ళు వాళ్ళ దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్నారు, లాలూ ప్రసాద్, ములాయం సింగ్, ఎందుకంటే బిల్లును అడ్డుకునే వాళ్ళుగా చిత్రీకరిస్తూ. అప్పుడు మేము వీళ్ళందరినీ ఓబీసీ లీడర్లందరినీ కలిసాం.
ఢిల్లీ వెళ్ళి మా టీం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నాయకత్వంగా ఉన్న టీం అంతా మేము వెళ్ళి, నేను ఝాన్సీ రామ అరుణ, మేము అందరి లీడర్లను కలిసాం. మీరు ఎందుకు మహిళా బిల్లు వచ్చినప్పుడే చిందులు తొక్కుతారు, అయితే 5% చాలంటారు, లేదా ఇంకోటి మాట్లాడతారు? అట్లా కాదు. మీరు జనరల్ సవరణ కోసం కృషి చేయండి, లేదా ఓబీసీ మైనారిటీ సవరణ కోసం మీ 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 రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒత్తిడి తీసుకురండి అన్నాం. ఇది ఒక అంశం. వాళ్ళందరికీ మెమరాండాలు ఇచ్చాం. సరే, మా రోల్ ఆ పక్కన పెడితే, మీరు మీరు 96 తర్వాత కూటమిని చూస్తే, ఎన్డీఏ అధికారంలోకి వచ్చినా, యూపీఏ అధికారంలోకి వచ్చినా, ఒక దశలో కీలకమైన పాత్ర ఎవరు పోషించారు అంటే, బెంగాల్ నుంచి మమతా బెనర్జీ, అట్లాగే యూపీ నుంచి మాయావతి, అట్లాగే బీహార్ నుంచి రబ్రీదేవి అప్పుడు, ఇట్లా తమిళనాడు నుంచి జయలలిత, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఎన్డీఏ తరఫున ప్రతిపక్షంలో అప్పుడు తను ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్. అంటే కూటమిలు నిర్ణయించింది ఈ మహిళలే, చిన్న విషయాలు కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రాష్ట్రానికి హెడ్. అప్పుడు మహిళా బిల్లు కోసం వాళ్ళు ఎందుకు లాబింగ్ చేయాలి? అప్పటికి అనేక అంశాల మీద లాబింగ్ చేస్తున్నారు. మేము అన్నాం, మొత్తం మహిళలే కూటమిని డిసైడ్ చేస్తున్న ఫ్యాక్టర్స్ గా ఉన్నారు. అసలు అటు యూపీఏ చైర్పర్సన్ గా ఉండొచ్చు, ప్రతిపక్ష నేతగా సుష్మా ఉండొచ్చు, కానీ వాళ్లే డిసైడింగ్ ఫ్యాక్టర్స్ గా ఉన్నప్పుడు ఈ రాష్ట్రాలు, అంటే విమెన్ రిజర్వేషన్ విషయంలో కానీ మహిళలు నేతలైనా కూడా వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్స్ కాదు అనేది కూడా వాస్తవం. అంటే 18 సంవత్సరాలు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నా ఆమె మహిళల కోసం ఏం చేయలే. ఆమె హయాంలో వచ్చింది ఏమి లేదు. 75లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఇయర్ అనేది తప్ప. కాబట్టి మనం చరిత్రలోకి వెళ్తే మహిళలే దేశ నేతలుగా ఉన్నా, లేదా కీలక నేతలుగా ఉన్నా, వాళ్ళు మహిళా రిజర్వేషన్ బిల్లు మీద నిర్ణయం తీసుకోలేని స్థితి. మనం చరిత్రలో ఒకసారి చూస్తే 1/3 రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కల్పించినప్పుడు రాజీవ్ గాంధీ గారు పట్టుబడితే ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ బిల్లు చివరి దశలో కూడా ఈ బిల్లు గనక వస్తే, స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు గనక వస్తే మా ప్రభావం పోతుంది, మా ఇంపార్టెన్స్ పోతుందని రాజీవ్ గాంధీ మీద వెనక్కి తీసుకోమని కాంగ్రెస్ నేతలే వచ్చి ఒత్తిడి తెచ్చారనేది. ఆ తర్వాత రమాదేవి గారు ఆ బిల్లు కోసం పనిచేసిన ఆనాటి రాజ్యసభ సెక్రటరీ జనరల్ గా ఉన్నారు, ఆమె పుస్తకంలో కూడా రాశారు. అంటే మహిళా రిజర్వేషన్లకి ఎవరు అనుకూలం కాదు అనడానికి మనకు అనేక సందర్భాలు కనిపిస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 సందర్భాలు, మహిళలే నేతలుగా ఉన్నా దాని మీద అసలు లాబింగ్ చేయలేదు. చేస్తే వీళ్ళు పెద్ద డిసైడింగ్ ఫ్యాక్టర్స్ కూటమిలకి వచ్చేది. ఎందుకంటే ఉమెన్ అనే వరకు, మహిళల హక్కులు అనే వరకు మహిళలే నేతలుగా ఉన్నా కన్సిడర్ చేసే స్థితి లేదు. ఇందిరాగాంధీ ఒక బిల్లు చేయలేదు, రాజీవ్ గాంధీ మీద ఒత్తిడి చేస్తే ఆయన మ్యాండేట్ ఇచ్చారు, మర్చిపోరాదు. తన సొంత పార్టీకి మ్యాండేట్ ఇచ్చారు. ఒకప్పుడు అంబేద్కర్ ప్రవేశపెట్టిన మహిళా కోడ్ బిల్ ఏదైతే ఉందో దానికి నెహ్రూ గారు మ్యాండేటరీ ఇచ్చినా ఆయన మీద ఒత్తిడి తెచ్చారు. అది ఇంకో చరిత్ర. నేను దాంట్లో హిందూ కోడ్ బిల్ అప్పుడు ఆయన దాని పార్లమెంట్నే వీడిపోయారు. ఈ దేశ రాజ్యాంగ రూపశిల్పి, మొత్తం భారతదేశంలోనే రాజ్యాంగకర్త అయినటువంటి ఆయన చట్టసభను వీడి వెళ్ళి అంత విరక్తి చెంది అంత మనస్తాపానికి లోన్ చేశారు. అంటే హిందూ కోడ్ బిల్ అప్పుడు అదే జరిగింది. స్థానిక సంస్థల మహిళా రిజర్వేషన్ అప్పుడు రాజీవ్ గాంధీ గారు పట్టుబట్టారు, ఎవరుంటే వాళ్ళు ఉంటారు, ఇది మ్యాండేటరీ, మీరు మహిళా రిజర్వేషన్ అంటే స్థానిక సంస్థలు ఆనాటికి. అంటే అంత పట్టుబడితేనే ఆ బిల్లు వచ్చింది అనేది మనం మర్చిపోలేదు. ఆ తర్వాత ఆ బిల్లు 1/3 నుంచి 50కి వెళ్ళింది, ఈ రోజు అమల్లో ఉంది. ఇక మనం ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకి వచ్చే వరకు ఆ బిల్లు వచ్చినప్పుడల్లా ఓబీసీ మైనారిటీ అని వీళ్ళు చిందులేయడం, జనరల్ సవరణ కోసం ట్రై చేయకపోవడం. ఈ దేశంలో నిజాయితీగా విపి సింగ్ గారు ఒక్కరే మండల్ కమిషన్ తేవడానికి ట్రై చేశారు. ఆ తర్వాత అప్పుడు విపి సింగ్ ప్రభుత్వాన్ని కూలగొట్టిన చరిత్ర ఈ దేశ కుల వ్యవస్థకు ఉంది, కుల రాజకీయాలకు ఉంది, ఆధిపత్య రాజకీయాలకు ఉంది. అదే మహిళా బిల్లు కూడా ఓబీసీ మైనారిటీ సవరణకు అడ్డు వచ్చినటువంటి అవే మహిళ, అంటే అక్కడ కుల వివక్ష, ఇక్కడ జెండర్ వివక్ష, అది త్రూ అవుట్ పనిచేసింది. అదొక అంశం. అయితే ఎవరైనా ఓబీసీ కావాలనే వాళ్ళకి జెండర్ వివక్ష ఉంది, యథాతథం అనే వాళ్ళకి ఉంది. అందుకనే కుంటి సాకులు. సరే, వాళ్ళ సంఖ్య ఎంత, ఓబీసీ మైనారిటీ అనే వాళ్ళ సంఖ్య ఎంత అంటే నామమాత్రపు మెజారిటీతో ఎన్నో బిల్లుల్ని అమలు చేసుకున్న చరిత్ర ఈ పార్లమెంట్ కి ఏడ్చింది. మహిళల జీవితాన్ని చిన్నాభిన్నం చేసే కావచ్చు, ముఖ్యంగా ప్రజల జీవితాన్ని మనం చూస్తే అవి నవరత్నాల్ని ప్రైవేటైజ్ చేయడం కావచ్చు, ఎస్సీజెడ్లు కావచ్చు,
లేకపోతే అనేక బిల్లులు అవును. ప్రజల జీవితాలని చిన్నాభిన్నం చేసే ఎల్పిజి కావచ్చు, ఆ తర్వాత వచ్చినవి కూడా అనేక బిల్లులు. అంటే తీవ్రమైన వ్యతిరేకతల మధ్య ఎన్నో బిల్లుల్ని నామమాత్ర మెజారిటీతో మార్షల్స్ ను పెట్టి గెంటేయించి బయటకి హ్మ్. ఆమోదించిన చరిత్ర ఉంది. ఊపా హ్మ్. చట్టాలు కావచ్చు, లేకపోతే హ్మ్. నల్ల చట్టాలు కావచ్చు, ఇట్లాంటి. అట్లాగే మా హ్మ్, రైతాంగానికి సంబంధించిన హ్మ్. బిల్లులు కావచ్చు, ఇట్లాంటివి. సరే, ఆ అంశం నుంచి బయటకొస్తే ఈ ప్రెజెంట్ బిల్. బాదర 2000 అట్లాగే నేను ఇంకొక మాట చెప్పాలి. ఎన్‌డీఏ అధికారంలో 4 దఫాలుంది. కానీ మహిళా బిల్లుకి మాకు చిత్తశుద్ధి ఉంది. అంటే మీరు 4 దఫాలు నాయకత్వం వహించినా, నాలుగోసారి మాత్రమే మీరు అది ప్రవేశపెట్టారు. అది ఎట్లా ప్రవేశపెట్టారో కూడా చెప్తాను. హ్మ్. యూపీఏ 3 సార్లుంది. ఈ బిల్లు ప్రవేశపెట్టాక యూపీఏ 3 సార్లు, ఎన్‌డీఏ 4 సార్లు. కానీ ఎవ్వరు కూడా బిల్లు కోసం చిత్తశుద్ధి ల ఏకాభిప్రాయం లేదు అని మాట్లాడారు. ప్రతిసారి ప్రతి ప్రధానమంత్రి మహిళా బిల్లు మీద సన్నాయి నొక్కులు నొక్కారు. చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించారు. అంటే హ్మ్, కరడు కట్టిన పితృస్వామ్యం మాత్రమే మహిళా బిల్లుని బుట్ట దాఖలు చేసింది అనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇక ఇప్పుడు ప్రెజెంట్ డ్రామా 2023లో ఇంకా సంవత్సరంలో ఎన్నికలున్నాయనగా ఈ దేశ సగభాగమైన మహిళల ఓట్లు కొల్లగొట్టడానికి ఒక పెద్ద నాటకం. మహిళా బిల్లు పట్ల ఎవ్వరూ చేయని అందరూ వింత నాటకమే ఆడారు. సక్సెస్‌ఫుల్‌గా వింత నాటకం ఆడుతూ జయప్రదం చేస్తూ వచ్చారు. ఇక బీజేపీ అందులో మొదటి నుంచి ఉంది. బీజేపీ హయాంలో ఒక హ్మ్. ట్రిపుల్ తలాక్ బిల్లు తప్ప ఏది మహిళల కోసం ఇంతవరకు తేలేదు. అంటే ఇన్నేళ్లు అధికారంలో ఉన్నాక, భారతదేశంలో బీజేపీ అధికారంలో ఉన్నాక ట్రిపుల్ తలాక్ బిల్లు తప్ప ఇంకో మహిళలకు ఉపయోగపడే బిల్లు చేయలేదు. అది పక్కన పెడితే ఒక్క సంవత్సరం ఎన్నికలు ఉండగా వీళ్ళు చేసింది ఏంటి అంటే మహిళా బిల్లుని యథాతథం తీసుకొచ్చారు. ఒకటి. ఇన్నేళ్ళు ఆగింది ఆ ఓబీసీ మైనారిటీ. దాని గురించి ప్రస్తావన లేదు. 2, దానికి ఎన్ని మెలికలు పెట్టారంటే సెన్సెస్ తర్వాతే ఈ బిల్లు అమల్లోకొస్తుంది. ఇప్పుడు ఆడుతున్న నాటకానికి ముందు బిల్లు ఎట్లా ఆమోదించారో మనం అర్థం చేసుకుందాం. సెన్సెస్ హ్మ్. తర్వాతే మహిళా బిల్లుని మేము తీసుకొస్తాం. అంటే ఈరోజు సెన్సెస్ కానీ, ఎస్ఐఆర్ కానీ ఏ పాత్ర పోషిస్తున్నాయో మనకు తెలుసు. నేను అవును. దాంట్లోకెళ్ళను. అది ఇంకొక సెన్సెస్సే హ్మ్. ఒక అంశం. హ్మ్. సరే, అవును. హ్మ్. అసలు వాళ్ళకి అవసరం ఏంటి? మహిళా బిల్ 96లో ప్రవేశపెట్టారు. సెన్సెస్‌తో హ్మ్. మెలికబెట్టడం అంటేనే సెన్సెస్ అయ్యాక అమల్లోకంటే ఈ ఇక 2029కే వస్తది 9. దానికి అవకాశం. హ్మ్. హ్మ్. 29 వరకు రాదు. అవకాశం అనేది రాదు. రాదు. అవును. ఇదొక రాదు. ముఖ్యమైన విషయం. హ్మ్. రెండోదేంటంటే ఇవాళ మహిళా రిజర్వేషన్ బిల్లు సెన్సెస్ అనంతరం అని 2029కి మాత్రం అమల్లోకొచ్చేలాగా చేసి 15 సంవత్సరాలు మాత్రమే కాల పరిమితి ఉంటుందని కూడా వాళ్ళు చెప్పారు. సరే, ఓకే. ఇవాళ హ్మ్. 15 సంవత్సరాలేంటి? అంటే మహిళల భాగస్వామ్యం అదే. 15 సంవత్సరాల్లో జరుగుతదనా? లేదా మహిళలకి ఆ కాల పరిమితి పెట్టడంలో ప కూడా ఆహ్, హ్మ్. ఒక పితృస్వామిక ధోరణి మనకు కనిపిస్తుంది. అంటే హ్మ్. యాతావాతా చెప్పేదేంటంటే హ్మ్. మహిళల ఓట్లు కొల్లగొట్టడం, మేము గూడా మహిళా బిల్లు కోసం, ఎందుకంటే ప్రతిసారి బీజేపీ మహిళా హ్మ్. బిల్లు వాగ్దానం ఇచ్చే వస్తాంది. ఇప్పుడు కాదు. హ్మ్. 4 హ్మ్. సార్లు అంటే 20 ఏళ్లుగా మహిళా బిల్లు వాగ్దానంతోటే వాళ్ళ మేనిఫెస్టోలో మహిళా బిల్లు కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి హ్మ్. 3 సార్లు తప్పించుకున్నారు. నాలుగోసారి తప్పించుకోలేని స్థితిలో మాత్రమే ఆ బిల్లుని పెట్టారు. సరే, అదట్లా ఉండంగా ఈరోజు ఎందుకు మీరే బిల్లులో పెట్టిన అంశాన్ని తిరిగి తొలగించాలంటే ప్రక్రియ వీళ్ళకి తెలీదా? అంటే మార్చాలంటే, అవును. సవరణ చెయ్యాలంటే అవును. ఇప్పుడెందుకు మళ్ళా హ్మ్. ఈ నాటకం మొదలెట్టారు? అంటే మళ్ళా హ్మ్. అదే. మళ్ళీ ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి గాబట్టి, రాష్ట్రాల ఎన్నికలున్నాయి. ఇంకా ఇంకో 2 ఏళ్లయితే ఇది గూడా వస్తాయి. హ్మ్. సెంట్రల్ ఇక్కడ ఎలక్షన్స్ కూడా. ఆ! హ్మ్. జనరల్ ఎలక్షన్స్ కూడా వస్తాయి. కాబట్టి మళ్ళీ నాటకం మొదలెట్టారు అనేది నేను స్పష్టంగా చెప్పగలను. బీజేపీకి ఓకే. చిత్తశుద్ధి ఉంటే ఎలాగూ హ్మ్. సెన్సెస్ తర్వాతనే సవరణను గూడా మీరు పక్కన పెట్టి ఇప్పుడే బిల్లు తెస్తాం అంటున్నారు గదా! ఓబీసీ హ్మ్. మైనారిటీని ప్రవేశపెట్టండి. హ్మ్. హ్మ్. అట్లా హ్మ్. సెన్సెస్ అడ్డుకునేదే ఓబీసీ లెక్కలు తేలుతాయి. హ్మ్. అవును. జనరల్ హ్మ్. సవరణ చేయడానికి దమ్ము లేదు. ఈ ఈ హ్మ్. దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా మేము హ్మ్. ఓబీసీ మైనారిటీ సవరణకు వ్యతిరేకం అని చెప్పే దమ్ముందా? కనీసం అవును. బీసీల ఓట్లు వదులుకోవడానికి గాని, బీసీల తాయిలం వేయడానికి గాని సిద్ధంగా ఉన్న ఈ పార్టీలు
చిత్తశుద్ధితో బీసీలకు న్యాయం చేశాయా ఎప్పుడైనా? చేయడానికి ప్రయత్నించాయా? లేదు. ఉమ్, మెలికే అక్కడ. ఎందుకంటే వాళ్ళకి ఉమ్, నిజాయితీ ఉంటే మన ప్రతిపక్షాలు మాట్లాడుతున్న విషయంలో ఒక అంశం అంగీకరించాలి. అసలు బిల్లు అవును. ముసాయిదా బయటకు పెట్టకుండా బిల్లుని మీరు ఆమోదించారు 2023లో. ఇప్పుడు 26లో ఉమ్, ఉన్నాం. అవును. 26లో మీరు బిల్లుని మీరు మీరు 23లో ఆమోదించిన బిల్లులో సెన్సెస్ అనంతరం అన్నారు. సెన్సెస్ అవ్వలేదు కదా! అవ్వకుండా అవును. బిల్లుని ఎందుకు పైకి తెచ్చారు? అంటే మీరనుకున్న దాన్ని మీరెందుకు కాంట్రాడిక్ట్ అవుతున్నారు? అట్లా కాంట్రాడిక్ట్ అవ్వాలి అనుకుంటే, మీరు ఏ సవరణ ప్రవేశపెట్టి, ఏ సవరణతో బిల్లుని తెస్తున్నారో కూడా చెప్పండి. ఆ సెన్సెస్ అవును. అనేది ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్‌లో ఆమోదించుకున్న బిల్లది. ఉమ్, దాని పట్ల మాకుండే రిజర్వేషన్స్ మాకున్నాయి. ఓబీసీ మైనారిటీ సవరణ లేకుండా బిల్లు రావడాన్ని మేము వ్యతిరేకించాం. అట్లాగే ఈ నేనిప్పుడు చెప్పిన అభ్యంతరాలన్నీ దాంట్లో ఉన్నాయి. కాల పరిమితి కావచ్చు, సెన్సస్ లింక్ కావచ్చు. ఇవన్నిటితో మేము అదే రోజు ప్రకటించాం. కానీ ఈ రోజు ఆదర బాదర ఎందుకు తెస్తున్నారు? డీలిమిటేషన్‌తో లింక్ పెట్టడం అనే దాన్ని గూడా అది కూడా ముందు వీళ్ళకి ఆ క్లారిటీ ఉండాలి. 23లో బిల్లు ఆమోదించిన రోజు వాళ్ళు ఆ క్లారిటీ లేకుండా వ్యవహరించారు. అంటే బిల్లుకి ఇష్టం లేనట్టుగా అంటే బిల్లు తేవడం ఇష్టం లేదు. ఇన్నాళ్ళు చూపించింది అదే. కరడు కట్టిన పితృస్వామ్యంతో వ్యవహరించే అన్ని రాజకీయ పార్టీలు బిల్లుకి ఏవో ఒక మెలికలు పెడుతూ వచ్చాయి. బీజేపీ కూడా అట్లాంటి మెలికలు పెట్టింది. ఈ రోజు దాని పట్ల కూడా వాళ్ళు స్పష్టంగా లేరు. కాబట్టి ఇప్పుడు నియోజకవర్గాలను మీరు పెంచుకున్నారు. డీలిమిటేషన్స్ విషయంలో సడలింపులు తెచ్చారు కాబట్టి ఈరోజు మీరు ఈ బిల్లును కూడా అందులో భాగంగా తెస్తామని వీళ్ళు అంటున్నారు. కానీ ప్రతిపక్షం అసలు ముసాయిదా అడుగుతుంటే ముసాయిదా ఇవ్వాలి కదా! అవును. ముసాయిదా ఇవ్వకుండా తేవడం నా అభిప్రాయం అయితే స్పష్టంగా నేను చెప్పదలుచుకుంది. ఇది ఉమ్, నాటకం. ఇట్లా మేము ఉమ్, చిత్తశుద్ధితో మహిళా బిల్లు కోసం కృషి చేశాం అని చెప్పుకోవడానికి తప్ప నిజంగా ఆమోదించడానికి కాదు. నిజంగా ఆమోదించాలి అంటే ఇప్పుడు నియోజకవర్గాలు డిక్లేర్ చేసే నాటికి మహిళా బిల్లు పట్ల స్పష్టత రావాలి. ఎందుకంటే మహిళా అవును. రిజర్వేషన్ ఎట్లా అమలవుతుంది? ఇవన్నీ అవును. తేలకుండా మహిళా రిజర్వేషన్ అమలు కాదు కదా! దాంతో అవును. పాటు దానికి ముందే అవ్వాలి. అవ్వాలి అంటే మీరు ఆ సవరణతోటి దాన్ని తీసుకురావాలి. నేను బీజేపీ వాళ్ళతో అవును. ఒకళ్ళిద్దరితో మాట్లాడితే మాకు కూడా తెలవదక్క అన్నారు మహిళలు. ఓకే. ఉమ్, అంటే వాళ్ళ మహిళలకు కూడా అర్థం కానంత అంటే మేము మహిళా బిల్లు తెస్తున్నాం అని డప్పు కొట్టుకోవడం తప్ప ఎట్లా ఉమ్, తెస్తున్నారు? మీరు పెట్టిన మెలికల్ని ఎట్లా మీరు ఆ మెలికల్ని తీసేస్తున్నారు కూడా చెప్పాలి కదా! అవును. కాబట్టి ఏ విధంగా చూసినా కూడా మేము బిల్లు కోసం కృషి చేశాం. ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని చెప్పొచ్చు. నా నేను ఊహాజనకంగా మాట్లాడేదేంటంటే, ప్రతిపక్షాల మీద నింద వేయొచ్చు. లేకపోతే టెక్నికల్‌గా అవును. ఈ ఈ ఈ ఆటంకాలొచ్చాయని సాకు చెప్పొచ్చు. చూపించొచ్చు. వాళ్ళకి ఉమ్, ఎన్నికల ముందే మేము మహిళా బిల్లు కోసం కృషి చేశాం అని చెప్పుకోవడమే కావాలి. కానీ అదే గనక మీకుంటే ఆ రోజే ఆలోచించి 29లో అమల్లోకొస్తదని ఆయన ప్రకటించారు గదా! ఆ రోజు బిల్లు అవును. ప్రవేశపెట్టి సెన్సస్ అనంతరం అంటే సెన్సస్ అనంతరం అంటే బహుశా ఎప్పటినుంచి రావచ్చు అని విలేకరులు అడిగారు. అడిగితే ఉమ్, మేబీ 2029 నుంచి అన్నారు. హ్మ్. మరి 29కి వస్తుందన్నకి ఈరోజు 26లో ఉన్నాము. మీరు ఇప్పుడే మహిళా బిల్లు తెస్తామని ఎందుకన్నారు? టైం ఉంది కదా! సెన్సస్ చేయండి. అవును. సెన్సస్ అవును. చేయండి. ఎందుకంటే అన్ని సెన్సస్ మీరు మహిళా రిజర్వేషన్‌లు ఎంత ముఖ్యమో ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్‌లు కూడా అంతే ముఖ్యం. మరి దానికోసం మీరు దారి సుగమం చేయాలి గదా! అవి సెన్సస్‌తో అవును. ముడిపడి ఉన్నాయి కదా! కాబట్టి అవును. మీరు ఓబీసీ మైనారిటీ సవరణ మహిళా బిల్లుకే కాదండి. జ జనరల్ రిజర్వేషన్స్‌లో ఓబీసీ ఈ మై రిజర్వేషన్‌లు కావాలి అంటే సెన్సస్ అంటున్నారు. ఆ సెన్సస్‌ని ఉమ్, మీరు మహిళా బిల్లుకి కూడా ముడిపెట్టినప్పుడు ఎట్లా సాధ్యమని నేను ప్రశ్నిస్తున్నా. అంటే సాధ్యం ఓకే. కాదు అని మనకు అర్థమవుతుంది. నీకు అవును. సెన్సస్ కాకుండా జనరల్ రిజర్వేషన్స్ రావు. ఓబీసీ మైనారిటీలకి. బీసీ మైనారిటీలు కూడా. మరి అది రాకుండా మహిళలకి కోటాలో, సబ్ కోటా కూడా రాదని మీరే పెట్టారు గదా! మెలిక. కాబట్టి అవును. ఇది చిత్తశుద్ధి లేని ప్రతిపాదన. ఈ బిల్లులో హ్మ్, మహిళా బిల్లు తీసుకొస్తారు అనేటువంటి నమ్మకం కలగడానికి విశ్వసనీయత లేకుండా ఉంది అనడానికి ఇవే కారణాలు. అయితే ఓకే. అదే సమయంలో బీజేపీ అధికారంలోకొచ్చాక మహిళలపై హింస పెరిగింది. దాడులు పెరిగాయి. అత్యాచారాలు పెరిగాయి. ఈ 4 లేబర్ కోడ్‌లు తెచ్చి మహిళలకు అన్యాయం చేశారు. మహిళా కార్మికులకు అన్యాయం చేశారు.
ఏ విధంగా చూసినా ఈ దేశంలో మహిళా వ్యతిరేక ప్రభుత్వంగా బీజేపీ ప్రభుత్వం ఉంది. మహిళలపై హింసా దాడులు, అత్యాచారాలకి ఉన్న చట్టాలని డైల్యూట్ చేశారు. ఇప్పుడు అంతకుముందు పోరాడి సాధించుకున్న చట్టాలన్నీ బీజేపీ హయాంలో అన్నీ గూడా బలహీనపడ్డాయి. అన్ని స్కెలిటన్స్ గా మారిపోయాయి. ఇట్లాంటి అనేక అంశాల్లో మహిళా వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఈ ఈ రోజు మహిళా రిజర్వేషన్లకు వచ్చే వరకు ప్రేమను చూపిస్తున్నారు. అదే. మెజారిటీ హిందువులు అంటారు కదా. మెజారిటీ అవును. హిందువులకి చట్టబద్ధంగా హిందూ మహిళలకి చట్టబద్ధంగా చాలా అన్యాయం జరుగుతోంది. అనేక అంశాలు. ఇప్పుడు అది ఇంకొక అంశంగా మనం అవును. మాట్లాడుకోవచ్చు. అవును. కాబట్టి సో మెజారిటీ హిందూ మహిళలకి అన్యాయం జరుగుతుంటే పట్టించుకొని మీరు ఈరోజు రిజర్వేషన్‌లకి సిద్ధంగా ఉన్నారు అంటే నమ్మడానికి వీల్లేదు.